హాయ్ నమస్తే మనం ఈ వీడియోని భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీల కోసం ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది। ఈ వీడియోలో మనం 10వ తరగతి ఉత్తీర్ణతతో ఎలాంటి ఎగ్జామ్ లేకుండా జాబ్ ఇచ్చేటటువంటి ఒక అప్లికేషన్ ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం। మన వీడియోస్ ని చాలా మంది చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు। తప్పనిసరిగా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఫర్దర్ గా మనం పెట్టేటటువంటి ప్రతి వీడియో కూడా మీ వరకు వచ్చేటటువంటి అవకాశం ఉంది। అయితే ఈ పోస్టల్ జీడీఎస్ అనే అప్లికేషన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది। మీ అందరికీ తెలుసు, పోస్ట్ ఆఫీస్ లో జీడీఎస్ గ్రామీణ డాక్ సేవక్ అనే ఉద్యోగాలని 10వ తరగతి అర్హతతో భర్తీ చేయడం అయితే జరుగుతుంది మెరిట్ ఆధారంగా। అయితే ఈ జాబ్స్ 2025కి సంబంధించినటువంటి ఫేస్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు, దాని యొక్క పూర్తి వివరాలని, కావలసినటువంటి డాక్యుమెంట్స్ ని, ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనే వివరాలని నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది। వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి। అలాగే ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇక మనం వీడియో విషయానికి వచ్చినట్టయితే జనవరి 29వ తారీఖు రోజునే ఈ జీడీఎస్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ని రిలీజ్ చేస్తాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం స్పష్టతనివ్వడం జరిగింది। అయితే ఈ రోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి 5వ తారీఖు, ఇప్పటి వరకు మాత్రం నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు। దీనికి గల కారణం ఏమిటి అంటే ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరుగుతున్నాయి। దాని కారణం దృష్ట్యా ఎన్నికల సంఘం అనేది ఈ నోటిఫికేషన్ రిలీజ్ కి అనుమతిని ఇవ్వకపోవడం వల్ల 29వ రోజున రిలీజ్ కావాల్సినటువంటి నోటిఫికేషన్ ఆగిపోవడం జరిగింది। ఈ రోజు ఫిబ్రవరి 5వ తారీఖు రోజున ఢిల్లీ ఎలక్షన్లు ముగింపు కావడం జరుగుతుంది। అంటే ఈ రోజు రాత్రి లేదా రేపు లేదా ఇంకొక 2-3 రోజుల్లోనే ఈ పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది। మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ జీడీఎస్ నోటిఫికేషన్ లో 30,000కు పైగా పోస్టులు అనేది ఉండేటటువంటి అవకాశం ఉంది। మీరెవరైతే 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండి ఈ పోస్ట్ ని అప్లై చేసుకోవాలి అనుకునే ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి। కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను। మీకు ఎలాంటి సందేహాలున్నా జీడీఎస్ కి సంబంధించి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। అలాగే డిస్క్రిప్షన్ లో మన వాట్సాప్ గ్రూప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది, అక్కడ కూడా మీరు ఫాలో అవ్వండి। లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉంటారు। ఇక ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత। అది ఏ విధంగా చేసుకోవాలి అనే వివరాలని రిలీజ్ అయిన తర్వాత నేను మళ్ళీ మరొక వీడియోలో నేను మీకు అందించడం జరుగుతుంది। అయితే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే 4 డాక్యుమెంట్స్ అయితే కావాల్సి ఉంటుంది। అవి ఏంటి అంటే మొదటగా ఎస్ఎస్సి మెమో అయితే ఉండాలి, ఎందుకంటే 10వ తరగతి ఉత్తీర్ణతతో అప్లై చేసుకునేటటువంటి జాబ్ కాబట్టి మీకు ఎస్ఎస్సి మెమో అయితే కంపల్సరీ ఉండాలి, ఇది ఫస్ట్ వన్। రెండవది వచ్చేసి ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి, మీ ఐడెంటిటీ ప్రూఫ్ కాబట్టి ఆధార్ కార్డ్ కంపల్సరీగా అప్లై చేసేటటువంటి అభ్యర్థులకి ఉండాలి। ఇక మూడవది వచ్చేసి ఫోన్ నెంబర్ అనేది ఉండాలి, ఫోన్ నెంబర్ మ్యాండేటరీ, కంపల్సరీగా మీరు ఫోన్ నెంబర్ ఇవ్వాలి। నాలుగవది ఈమెయిల్ ఐడి, ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి కూడా ఉండాలి। ఒకవేళ మీకు లేనట్టయితే మీ బ్రదర్దో, మీ సిస్టర్దో, మీ ఫాదర్ది గానీ ఇవ్వచ్చు। అయితే ఈ చివరిగా ఈ 2 ఎందుకు అడుగుతున్నారు అంటే ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనేది మీరు అప్లై చేసుకున్న తర్వాత షార్ట్ లిస్ట్ చేసిన సమయంలో మీకు గనక ఈ జాబ్ వచ్చినట్టయితే మీకు ఎలాంటి కాల్స్ రావు, మీరు చెక్ చేసుకున్నా కూడా సరి అయిన ఇన్ఫర్మేషన్ అనేది దొరకదు। కాబట్టి మీకు ఫోన్ కి మరియు ఈమెయిల్ ఐడికి 2 మెసేజెస్, దానికి ఒకటి దీనికి ఒకటి 2 మెసేజెస్ అనేది పంపించడం జరుగుతుంది మీరు సెలెక్ట్ అయినట్టయితే। దానికోసం తప్పనిసరిగా వర్కింగ్ లో ఉండేటటువంటి ఫోన్ నెంబర్ అండ్ వర్కింగ్ లో అంటే ఎప్పటికీ తరచుగా చెక్ చేసుకునేటటువంటి ఈమెయిల్ ఐడిని కూడా ఇస్తే బాగుంటుంది। మీకు ఒకవేళ జాబ్ వచ్చినా కూడా మిస్ అయ్యేటటువంటి అవకాశం ఉండదు। ఇక సెలెక్ట్ అయిన వారి కోసం కావలసినటువంటి డాక్యుమెంట్స్ అవన్నీ నేను తర్వాత మరొక వీడియోలో చెప్తాను। మీకు ఎవరెవరికి దీని మీద ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। అలాగే ఇంకేమైనా జీడీఎస్ కి సంబంధించి వీడియోస్ కావాలన్నా, షార్ట్ లిస్ట్ వీడియో కానీ, సెలక్షన్ ప్రాసెస్ వీడియో కానీ ఇవన్నీ కావాలన్నా కూడా నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేను మీకు తప్పకుండా ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది। ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన వీడియో। ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, జాబ్ అప్డేట్స్
తప్పకుండా మీ వరకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.